Hi everyone, welcome to Impact Academy. So today let us continue with the AP history, Andhra movement and the Andhra Mahasabhas. Okay, so last time ఇక్కడ వరకు చూసాం. Let us continue from here. Okay, so Ambedkar suggested three decision points for the formation of small and big states. సో మనం అవన్నీ కూడా చూసాం కదా. ఆఫ్టర్ పొట్టి శ్రీరాములు గారు చనిపోయిన తర్వాత ఫజల్ అలీ కమిషన్ ఇవన్నీ రావడం. సో డెసిషన్ ఐ మీన్ అప్పటి వరకు ఏంటంటే లింగ్విస్టిక్ బేస్ మీద అంటే లాంగ్వేజ్ బేస్ మీద స్టేట్స్ అనేది ఉండకూడదు, ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ అనేది ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది. బట్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ పొట్టి శ్రీరాములు గారు మనకేంటంటే లింగ్విస్టిక్ స్టేట్స్ అనేది తప్పదు ఫామ్ చేయాలని చెప్పి ఫజల్ అలీ కమిషన్ ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. అప్పుడు సో అంబేద్కర్ గారు ఏంటంటే త్రీ డెసిషన్ పాయింట్స్ చెప్పింది: పాపులేషన్, జాగ్రఫికల్ ఏరియా అండ్ ఎకనామిక్ సెల్ఫ్ రిలయన్స్. ఓకే, సో ఈ డిఫరెంట్ స్టేట్స్ ఫార్మ్ అయినప్పుడు, ఎస్పెషల్లీ మీకు మర్జ్ చేసినప్పుడు తెలంగాణని ఆంధ్రాని కూడా మర్జ్ చేసినప్పుడు కూడా ఎకనామిక్ సెల్ఫ్ రిలయన్స్ అనేది కూడా చూసారనమాట. ఓకే, నాట్ జస్ట్ లాంగ్వేజ్, అక్కడ ఉన్నటువంటి ఇక్కడ కోస్టల్ ఏరియాలో ఉన్నటువంటి ఫెసిలిటీస్, కోస్ట్ కానీ వాటర్ రిసోర్సెస్ అన్ని తెలంగాణకు ఉపయోగపడాలి. సో అక్కడ ఉన్నటువంటి కోల్ కానీ ఎనీ మినరల్ రిసోర్సెస్ అవన్నీ కూడా ఇక్కడ ఉపయోగపడాలి అన్నటువంటి ఎకనామిక్ సెల్ఫ్ రిలయన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆ రెండు మర్చి చేయడం అనేది జరిగింది. ఓకే, సో అంబేద్కర్ గారు సజెస్ట్ చేసింది మేజర్ గా పాపులేషన్, జాగ్రఫికల్ ఏరియా అండ్ ఎకనామిక్ సెల్ఫ్ రిలయన్స్. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్, he was popularly known as Baba Saheb Ambedkar. He is known as one of the major architects of India. He served as the chairman of the drafting committee of the Constituent Assembly. Okay, this is one of the most important frequent last question. Chairman of the drafting committee. That's why he is also called as the father of the Constitution or modern Manu, etc. Okay, he also received the Bharat Ratna Award. He played a very important role in eradicating untouchability. He also opened on the formation of new states. He also declared that linguistic homogeneity was desirable. It is good to have people who speak the same language in the state, but it is foolish to expect all people who speak the same language in a state. Okay, so he suggested three parameters for the formation of small and large states: population ఒకటి, territorial scope అంటే geographical area ఒకటి, financial self sufficiency or economic self sufficiency. Okay, ఆ మూడు కూడా చూడాలి. So consider the following sentences. 24th Andhra Mahasabha is held in 1938. Okay, so in the 24th Andhra Mahasabha conference, the resolution of the Sribag Agreement of 1937 was amended. సో 1937 శ్రీబాగ్ ఆల్రెడీ మనం చూసాం. తర్వాత 1938 లో 24th ఆంధ్ర మహాసభ జరిగింది. ఓకే, అండ్ ఇట్స్ ప్రెసిడెంట్ ఇస్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ. అక్రన్స్ మద్రాస్ లో జరిగింది. ఇట్ ఈస్ ఇనిషియేటెడ్ బై జస్టిస్ సార్ ఎం వెంకట సుబ్బారావు. ఓకే, so in this conference, a small amendment was made to the resolution of Sribag Agreement of 1937. It was amended that Madras will be the political capital of Andhra state. Okay. ఓకే, సో శ్రీబాగ్ అగ్రిమెంట్ మేజర్ గా జరిగింది ఏంటంటే రాయలసీమ రీజన్ కి రెస్ట్ ఆఫ్ ఆంధ్రాకి మధ్య జరిగిన అగ్రిమెంట్. అక్కడ ఏంటంటే మనకి ఇరిగేషన్ కానీ, క్యాపిటల్ కానీ, ఇంకా వేరే వేరే మోస్ట్లీ ఇరిగేషన్, క్యాపిటల్, వాటర్ రిసోర్సెస్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా రాయలసీమకి అన్యాయం జరగకుండా షేర్ అవ్వాలి అన్నది వాళ్ళ పొలిటికల్ పోస్ట్స్ కూడా. ఓకే, సో అప్పటికి ఇంకా మనకి ఆంధ్ర స్టేట్ ఇండిపెండెన్స్ ఇంకా ఏం రాలేదు, జస్ట్ ఈ ప్రిలిమినరీ డిస్కషన్స్ అవుతున్నప్పుడే. సో చెన్నై మేజర్ గా, ఈ చెన్నై మెడ్రాస్ అంటే మేజర్ గా చెన్నై ఏరియా కూడా ఆంధ్రాలో పార్ట్ కావాలి అని చెప్పి కొంతమంది రిక్వెస్ట్ చేసేవారు. బట్ అఫ్ కోర్స్ తమిళనాడు ఈజ్ నాట్ గోయింగ్ టు లీవ్ చెన్నై, బికాజ్ వాళ్ళకు ఉన్నటువంటి క్యాపిటల్ సిటీ అదే, మెయిన్ సిటీ అదే కాబట్టి వాళ్ళు ఆబ్వియస్లీ చెన్నైని వదులుకోరు. బట్ మెడ్రాస్, ఓకే, అప్పటికి అది మెడ్రాస్. సో మెడ్రాస్ సిటీని కూడా ఆంధ్రాలో కలుపుకోవాలి. టూ ఇష్యూస్ ఉండే, ఒకటి తిరుపతి, ఇంకోటి మెడ్రాస్. ఓకే, సో వాళ్ళకి మెడ్రాస్ అనేది ఆల్రెడీ మెయిన్ సిటీ కాబట్టి వాళ్ళు మెడ్రాస్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ టేకెన్ తిరుపతి. ఓకే, తిరుపతి బికేమ్ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. తర్వాత విత్ దిస్ ఇన్సిడెంట్ there were movements all over the Andhra country. Sri Rajagopalachari organized several movement meetings to demand the resignation of Andhra ministers from the cabinet. Okay, so Rajagopalachari's first visit to Andhra as chief minister in July 1938 was greeted by black flags wherever he went. Hartals were held in places like Guntur. Sarvepalli Radhakrishnan, the new president of Andhra Mahasabha, said that it is not reasonable to postpone the issue of the state until independence, and things cannot be done without pressure from the people. Okay, so Rajagopalachari garu was always in favor, because he is from Tamil Nadu. He is always in favor of Tamil Nadu.
ఓకే, సో ఇక్కడ ఉన్నటువంటి రివర్ వాటర్స్ ఏవైతే ఉన్నాయో పెన్నార్ రివర్ అవన్నీ కూడా ఇక్కడ ప్రాజెక్ట్స్ ఫస్ట్ పక్కన పెట్టి ఈ ట్రై టు డైవర్ట్ దిస్ వాటర్ టు తమిళనాడు. ఓకే, సో బికాస్ అట్ దట్ టైమ్ ఇట్ వాస్ ఆల్ వన్ ప్రెసిడెన్సీ కాబట్టి సో he was more looking after Tamil people's requirements, okay, at the cost of Andhra. So అప్పుడు ఏంటంటే చాలా మందికి that became a very clash what to say మన వాళ్ళు ఒప్పుకోలేదు. ఓకే, there was frequent clashes regarding that point. Anyway, so 24th Andhra Mahasabha was held in 1938. Okay, so in the 24th Andhra Mahasabha conference the resolution of Sribag agreement was amended. సో ఏం అమెండ్మెంట్ చేశారు, మెడ్రాస్ విల్ బి ద పొలిటికల్ క్యాపిటల్ అనేది ఒక అమెండ్మెంట్ కింద యాడ్ చేసుకున్నారు. అండ్ ఇట్స్ ప్రెసిడెంట్ ఇస్ సర్వేపల్లి రాధాకృష్ణన్, ఇనిషియేటెడ్ బై జస్టిస్ ఆర్ఎం వెంకట సుబ్బారావు. ఓకే, అండ్ అకరెన్స్ ఆల్సో మెడ్రాస్. సో అది 24th చూసాం కదా. నెక్స్ట్ 26th ఆంధ్ర మహాసభ ప్రెసిడెంట్ ఇస్ సర్ శ్రీ విజయ. And 26th Andhra Mahasabha was held in Tirupati. So ఇక్కడ consider the following statement, which of the following is correct అంటే యాక్చువల్ గా ఆప్షన్స్ లో 1 and 2 ఇచ్చినప్పటికీ కూడా ఓన్లీ ఫస్ట్ వన్ ఇస్ కరెక్ట్. సో అప్పుడు మహారాజా విజయనగరం he was called Sir Vijaya. Okay, he was fondly called as Sir Vijaya. He was fond of cricket etc. అవన్నీ కూడా మనం ఆల్రెడీ చూసాం. సో 26th ఆంధ్ర మహాసభ అనేది 1941 లో జరిగింది. వెన్యూ ఇస్ విశాఖపట్నం అండ్ టంగుటూరు ప్రకాశం పంతులు అటెండెడ్ దిస్ కాన్ఫరెన్స్. ప్రకాశం opposed the opinion of the governor Lord Erskine that Andhra capital should be in Madras. So Prakasam Pantulu's resolution is that if the Congress comes back to power, separate Andhra will come. The construction of the project on the Tungabhadra River and the economic development of Rayalaseema were unanimously accepted in this conference. So conference లో మేజర్ గా ఏంటంటే తుంగభద్ర ప్రాజెక్ట్ ఒకటి అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ రాయలసీమ అనేవి మేజర్ ఎజెండాగా చూశారు. ఆన్ దిస్ ఒకేజన్ విజయనగరం రాజా మెట్ సర్ విజయ మహాత్మా. సో ఇక్కడ చూద్దాం క్లియర్ గా. సో ఈ సందర్భంగా విజయనగర రాజా సర్ విజయ మహాత్మా గాంధీని కలిసి ప్రత్యేక ఆంధ్ర ఏర్పడాలని విన్నవించాడు. అంతేకాకుండా సర్ విజయ స్టాఫర్డ్ క్రిప్స్ భారతదేశం వచ్చినప్పుడు అతనితో సమావేశమై ఒక వినతి పత్రాన్ని అందించాడు. ఓకే, సర్ క్రిప్స్ కమిషన్, ఓకే, స్టాఫర్డ్ క్రిప్స్ వచ్చినప్పుడు కూడా సర్ విజయ వెళ్ళి ఆయన కూడా ఒక పిటిషన్ ఇవ్వడం అనేది జరిగింది. సో విజయనగర రాజా సర్ విజయ మెట్ Mahatma Gandhi and requested for the formation of separate Andhra Pradesh. Okay. Moreover, Sir Vijaya met Stafford Cripps when he came to India. He met with him and presented a petition. Sir Vijaya is a person known to the people of India. Andhra Mahasabha worked enthusiastically under his leadership. During the drought in Rayalaseema, Andhra Mahasabha collected fund of lakh of rupees and undertook relief activities. So 26th Andhra Mahasabha anedi, it was held in Visakhapatnam. Okay, and 26th Andhra Mahasabha president is Sir Vijaya. So consider the following sentences. Prime Minister Nehru announced in the Constituent Assembly on November 29, 1947 that the desire of Andhras was justice. అంటే ఆంధ్రుల కోరిక న్యాయ సమ్మతమైంది అని ప్రధానమంత్రి నెహ్రూ రాజ్యాంగ సభలో 1947 లో ప్రకటించారు. ఓకే, సో ఆంధ్ర హెస్ బిన్ ప్లేస్డ్ ఇన్ ద ఫస్ట్ షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్. సో భారత రాజ్యాంగం ముసాయిదా అంటే డ్రాఫ్ట్ చేసినప్పుడు మొదటి షెడ్యూల్లో ఆంధ్రాను ఉంచారు. సో ఆంధ్రోద్యమం మనం మామూలుగా చూసుకుంటే స్వాతంత్ర పరిస్థితి. ఓకే, ఆఫ్టర్ 1947 ఆగస్ట్ 15, 1947 భారతదేశం బ్రిటిష్ ప్రభుత్వం నుండి విముక్తి పొందింది. అందుకు సుమారు 4 నెలల ముందు మద్రాసు రాష్ట్రాన్ని ఆంధ్ర, తమిళ, కర్ణాటక, కేరళ రాష్ట్రాలుగా విభజించాలని మద్రాసు శాసనసభ తీర్మానించింది. ఓకే, సో 1947 లో మనకి ఇండిపెండెన్స్ రావడానికి ఒక 3-4 months ముందు ఆంధ్ర, తమిళ, కర్ణాటక, కేరళ రాష్ట్రాలుగా విభజించాలని మద్రాసు శాసనసభ తీర్మానించింది. ఓకే, సో కేంద్ర రాజ్యాంగ సభలో ఆంధ్రులు ఆంధ్ర రాష్ట్రం దిశగా పట్టుదలతో ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆంధ్రుల కోరిక న్యాయ సమ్మతమేనని ప్రధానమంత్రి నెహ్రూ రాజ్యాంగ సభలో 1947 నవంబర్ 27 ప్రకటించారు. ఓకే, సో ప్రకటించినప్పటికీ కూడా తర్వాత 2 కమిషన్లు వేసి కుదరదు అని చెప్పారు. ఓకే, ఆ తర్వాత ఎప్పుడైతే పొట్టి శ్రీరాములు గారు చనిపోయారో అప్పుడు మాత్రమే ఇచ్చారు. సో భారత రాజ్యాంగపు ముసాయిదాలో మొదటి షెడ్యూల్లో ఆంధ్రాను ఉంచారు. అప్పుడు మొట్టమొదటిగా తమిళులు తమకు రాష్ట్రం కావాలనే ఆదుర్దాన్ని వ్యక్తం చేశారు. తమకు రాష్ట్రం ఏర్పడింది, ఆంధ్రకు ఏర్పాటు కాకూడదని కన్నడిగలు గట్టిగా వాదించారు. వీటితో విసిగిపోయిన నెహ్రూ మొదటి షెడ్యూల్ నుండి ఆంధ్రను తీసివేయమని సూచించాడు. అందువల్ల ఫిబ్రవరి 21, 1948 ప్రచురించబడ్డ భారత రాజ్యాంగపు ముసాయిదాలో ఆంధ్ర లేదు.
సో ముందు ఆంధ్రాని పెట్టారు, కాకపోతే ఎవరికి వాళ్ళు గట్టిగా అడగడం వల్ల తర్వాత తీశారు. ఓకే, సో ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో 1947 నవంబర్ 29న నెహ్రూజీ ఇది, సో దిస్ ఇస్ ఆగస్ట్ 15, 1947కి కొన్ని నెలల ముందు. సో ఇక్కడ ఏమన్నాడు, నవంబర్ 29, 1947. సో దిస్ ఇస్ రాంగ్. ఓకే, ఆఫ్టర్ ఆగస్ట్ కాదు, బిఫోర్ ఆగస్ట్. అండ్ ఆంధ్ర హ్యాస్ బీన్ ప్లేస్డ్ ఇన్ ద ఫస్ట్ షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్. సో ఫస్ట్ డ్రాఫ్ట్ లో ఉండేది, తర్వాత అందరూ కూడా డిమాండ్ చేయడం వల్ల తీస్తారు. ఓకే, so 3-member commission was appointed by the Constituent Assembly on June 17, 1948 under the chairmanship of YK Dar. Okay, YK Dar కాదు, SK Dar. Okay, SK Dar, not YK Dar. అది థార్ కాదు, DHAR, SK Dar కమిటీ. ఓకే, సో స్టేట్స్ రీఆర్గనైజేషన్ కి ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఫస్ట్ వచ్చిన కమిటీ దార్ కమిటీ, SK దార్ కమిటీ. తర్వాత వచ్చింది మనకి JVP కమిటీ. ఆ తర్వాత పొట్టి శ్రీరాములు గారు చనిపోయిన తర్వాత వచ్చింది ఫజల్ అలీ కమిషన్ లాస్ట్. ఓకే, సో జవహర్లాల్ నెహ్రూ విజిటెడ్ విశాఖపట్నం ఇన్ మార్చ్ 1948. ఓకే, రెండు కూడా కరెక్ట్. సో దార్ కమిషన్ చూసుకుంటే SK దార్, జవహర్లాల్ నెహ్రూ విజిటెడ్ విశాఖపట్నం in the month of March 1948. Nehru said that a committee could be set up next month to look into all matters related to Andhra state. There were reports that Andhra should not have a state before the Maharashtrians and Kannadigas get their own states. This is how different language groups came about. In this way, various linguistic groups started to put pressure on the government. In these circumstances, SK, who is retired as a judge of Allahabad court, to examine the formation of Andhra, Karnataka, Kerala, Maharashtra. Okay, SK Dar అనే అతన్ని నియమించారు. 3-member commission was appointed by the Constituent Assembly on June 17, 1948 under the chairmanship of Dar, SK Dar. So president is SK Dar, who is the ex-judge of Allahabad High Court, and other is Dr. Pannalal and Jagat Narayan Lal. Okay, so a 3-member commission was appointed by Constituent Assembly on June 17, 1948, which is true, under the chairmanship of SK Dar. Next, Jawaharlal Nehru visited Visakhapatnam in March 1948, which is also true. So what did the Dar Commission state in its report? That linguistic states are detrimental to national prosperity. Okay, సో జవహర్లాల్ నెహ్రూ గారు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఆంధ్ర డిమాండ్ అనేది కరెక్టే అన్నప్పటికీ, డ్రాఫ్ట్ లో చేర్చినప్పటికీ, అవన్నీ ఉన్నప్పటికీ కూడా దార్ కమిషన్ వచ్చి లింగ్విస్టిక్ బేస్ మీద స్టేట్స్ తయారు చేస్తే అది మంచిది కాదు నేషన్ కి అని చెప్పి చెప్పడం జరిగింది. ఓకే, సో 1912 a joint conference of Godavari, Krishna and Guntur districts was held at Nidadvolu. Okay, who was it presidents? Vemvarapu Ramaprasad Pantulu. Okay, మనం ఆల్రెడీ చూసాం Nidadvolu కాన్ఫరెన్స్ 1912. Okay, so among the following were the members of JVP committee. Okay, JVP committee అంటేనే జవహర్లాల్ నెహ్రూ, పొట్టి శ్రీరాములు కాదండి, ఇట్ ఈస్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అండ్ పట్టాభి రామయ్య. ఓకే, నాట్ పొట్టి శ్రీరాములు. పొట్టి శ్రీరాములు తర్వాత సపరేట్ ఆంధ్ర స్టేట్ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేశారు. సో ఈ JVP కమిటీలో జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ అండ్ పట్టాభి సీతారామయ్య. ఓకే, అది ఎప్పుడు వేశారు? దార్ కమిషన్ రిపోర్టు ఏదైతే ప్రజల్లో బాగా యాంగర్ ని, వైడ్ స్ప్రెడ్ డిసాటిస్ఫాక్షన్ వచ్చిందో, జస్ట్ వాళ్ళని కవర్ చేయడానికి మళ్ళీ ఇంకో కమిటీ వేశారు. ఓకే, ఈసారి కమిటీలో నెహ్రూ గారు, వల్లభాయ్ పటేల్, పట్టాభి సీతారామయ్య వాళ్ళందరూ ఉండి డిసెంబర్ 1948 లో JVP కమిటీ. అయితే మళ్ళీ JVP కమిటీ కూడా అదే చెప్పారు. ఓకే, లింగ్విస్టిక్ బేస్ మీద చేయడం కరెక్ట్ కాదు అని. సో అప్పుడు ఎవరు ఒప్పుకోక పొట్టి శ్రీరాములు ఆయన చనిపోయిన తర్వాత ఇంకా వేరే దారి లేక ఫజల్ అలీ కమిషన్ వేశారు. ఓకే, సో ద JVP committee report had a special mention of Andhra. The committee was set up after the formation of the state of Andhra. So obviously after the formation of state అయింది ఫజల్ అలీ కమిషన్, ఐ మీన్ లాస్ట్ కి వచ్చింది ఫజల్ అలీ కమిషన్. ఓకే, సో స్టేట్ ఆఫ్ ఆంధ్ర ఫార్మ్ అయ్యాక ఇంకా కమిటీ వచ్చి లాభం లేదు కదా, ముందే వచ్చి ఉంటుంది. ఓకే, సో ఆబ్వియస్లీ ఓన్లీ వన్ ఇస్ ద రైట్ వన్. So JVP committee report did not advocate for large-scale linguistic reorganization. It did make special mention of Andhra. It recommended this creation, but only on the condition that its protagonists abandon their claims to the city of Madras. Okay, so మెడ్రాస్ ను వదిలించుకుంటేనే చేస్తాము అని కండిషన్ పెడితే అందరూ వెనక్కి తగ్గుతారని చెప్పి అలా కండిషన్ పెట్టారు.
Okay. So statement 2 is incorrect. Okay, the commission report caused widespread dissatisfaction, prompting the Congress to appoint another linguistic provinces committee in December 1948, comprising of JVP committee. Okay, ఆ తర్వాత అది కూడా ఫెయిల్ అయిన తర్వాత అప్పుడు 1953లో మనకి ఆంధ్ర స్టేట్ అనేది ఫార్మ్ అయింది. So JVP committee, which was constituted in 1948-49, was related to which of the following? Formation of new states on linguistic basis. Okay. So in December 1948, to pacify the vocal votaries of linguistic states, Congress appointed JVP committee, Jawaharlal Nehru, Vallabhbhai Patel, and Patabi Sitaramaya. The committee gave report in April 1949 and said that time was not suitable for formation of new provinces. Okay, so it went against the creation of linguistic states, etc. అదంతా మనం చూసాం. సో అది ఫెయిల్ అవడం వల్ల తర్వాత మనకి ఫదర్ అలీ కమిషన్ అనేది తర్వాత వచ్చింది. So in 1951, Andhra State Congress Committee election, Sanjeeva Reddy, okay, won with a majority votes against NG Ranga. So 1951 ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఎన్నిక సంజీవ రెడ్డి ఎన్జి రంగా పై ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు? ఓకే, ఎన్జి రంగా పైన సంజీవ రెడ్డి, నీలం సంజీవ రెడ్డి, ఓకే, 5 votes, just 5 votes. Okay, so 1951 Andhra State Congress Committee election. So in the presidential election of Andhra Congress Party, Patabi supported Neelam Sanjeeva Reddy as his candidate, while Prakasam Pantul supported NG Ranga. So Sanjeeva Reddy won with a majority of 5 votes over NG Ranga. With this, NG Ranga and Prakasam left the Congress and formed the Kisan Mazdoor Party. Okay, Kisan Mazdoor Party ni form చేశారు. సో ఫస్ట్ పట్టాభి సీతారామయ్య గారు నీలం సంజీవ రెడ్డి సపోర్ట్ చేస్తారు, ప్రకాశం పంతులు గారు ఎన్జీ రంగా సపోర్ట్ చేస్తారు. ఓకే, సో సంజీవ రెడ్డి గారు వెళ్ళడం వల్ల ప్రకాశం పంతులు గారు ఎన్జీ రంగా కాంగ్రెస్ వదిలేసి సపరేట్ పార్టీ పెట్టుకున్నారు. లేటర్ కిసాన్ మజ్దూర్ పార్టీ స్ప్లిట్ ఇంటూ ప్రజాస్వామ్య సోషలిస్ట్ పార్టీ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ప్రకాశం పంతులు అండ్ కృషికారుల పార్టీ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ రంగా. సో ఇది బేసిక్ గా ఎన్జీ రంగా ఇస్ ఆల్సో వెరీ ఫేమస్ కమ్యూనిస్ట్ లీడర్ కాబట్టి కృషికారుల పార్టీ. ఓకే, అండ్ ఇది ప్రజా సోషలిస్ట్ పార్టీ, టంగుటూరి ప్రకాశం గారు పెట్టుకుంది ప్రజా సోషలిస్ట్ పార్టీ, అండ్ ఇది కృషికారుల పార్టీ ఎన్జీ రంగా. సర్వోదయ లీడర్స్ గొల్లపూడి. సో ఈ కాంగ్రెస్ రాజకీయాలతో ప్రత్యేక రాష్ట్రోద్యమం మరుగున పడిపోయింది. జాతీయ కాంగ్రెస్ నాయకులు విరుద్ధమైన ప్రకటనలు చేస్తున్నారని ఆంధ్ర రాష్ట్ర స్థాపనకు గాంధేయ మార్గం ఒకటే సరైనమని సర్వోదయ నాయకులైన గొల్లపూడి సీతారామ శాస్త్రి భావించారు. ఓకే, సో గొల్లపూడి సీతారామ శాస్త్రి గారు ఈ పాలిటిక్స్ వల్ల మనకి సపరేట్ ఆంధ్ర అనేది డిమాండ్ అనేది పక్కన పడిపోతుంది. ప్లస్ నేషనల్ కాంగ్రెస్ లీడర్స్ అందరూ కూడా కాంట్రాడిక్ట్, ఒకరికి సంబంధం లేకుండా ఒకరికి ఇచ్చేస్తున్నారు కాబట్టి గాంధీజీస్ పాత్. ఓకే, గాంధీజీస్ పాత్ ఏంటంటే వితౌట్ ఎనీ వైలెన్స్ సత్యాగ్రహ అనేది ఇప్పుడు మనకున్న ఆప్షన్ అని చెప్పి ఫస్ట్ గొల్లపూడి సీతారామ శాస్త్రి గారు ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ఫస్ట్ ఆయన కూర్చుంటారు. ఓకే, నిరాహార దీక్ష. కానీ అప్పుడు ఆచార్య వినోబా భావే చెప్పడం వల్ల దీక్షని విరమించుకోవాలని ఆయన స్టాప్ చేస్తారు. ఓకే, సో ఫస్ట్ మనకు అందరికీ తెలిసింది పొట్టి శ్రీరాములు గారు దీక్ష చేశారని అందరికీ తెలుసు. బట్ దానికి ముందు గొల్లపూడి సీతారామ శాస్త్రి గారు ఫస్ట్ చేశారు, బట్ ఆచార్య వినోబా భావే గారు చెప్పడం వల్ల ఆపేశారు. బట్ ఈసారి పొట్టి శ్రీరాములు గారు స్టార్ట్ చేశారు. ఆయన ఎవరు చెప్పినా వినకుండా లాస్ట్ వరకు కంటిన్యూ చేసి హీ బికేమ్ అ మార్టిర్. ఓకే, సో గొల్లపూడి సీతారామ శాస్త్రి హంగర్ స్ట్రైక్ టుక్ ప్లేస్ ఫ్రమ్ 15th August to 20th September 1951. ఓకే, సో 1952లో మనకి పొట్టి శ్రీరాములు గారు చేశారు. సో గొల్లపూడి సీతారామ శాస్త్రి ఫస్ట్ 15th August to 20th September. సో గొల్లపూడి సీతారామ శాస్త్రి, స్వామి సీతారాం, was the first person to go on a 35-day hunger strike for a separate Andhra state. So Swami Sitaram started his hunger strike on August 15th, 1951. Sitaram declared that the Andhra state should be formed by October 2nd and that the fate of Madras should be decided within 3 years, and that neither the Andhras nor the Tamil should claim power over the city, basically Madras. So Nehru assured that it was not reasonable to go on a hunger strike about a separate state and that he would look into this matter at the appropriate time and send Vinoba Bhave. Okay, Acharya Vinoba Bhave పంపించారు. So after
the Diksha retired, he fought hard to keep the Andhra Rashtra movement alive. సో ఆచార్య వినోబా భావే చెప్పారని చెప్పి దీక్షను ఆపినప్పటికీ కూడా ఆ మూమెంట్ అయితే ఆయన కంటిన్యూ చేశారు. ఓకే, దట్ ఈస్ గొల్లపూడి సీతారామ శాస్త్రి. సో పొట్టి శ్రీరాములు గారు ముందు గొల్లపూడి సీతారామ శాస్త్రి గారు ముందు 35 డే హంగర్ స్ట్రైక్ చేశారు. అది చాలా మందికి తెలియకపోవచ్చు, ట్రై టు రిమెంబర్. సో ఇన్ విచ్ ఇయర్ వాస్ ద కోస్లా కమిటీ కాన్స్టిట్యూటెడ్? సో 1951. ఓకే, సో Rajagopalachari, who was against the creation of Andhra state from the beginning, undertook the Krishna Penna project, okay, for fresh water to Madras city. సో ఆయన ఎప్పుడు కూడా కొంచెం తమిళ్ ఎక్కువ ఫరగా ఉండేవారు. సో ఇక్కడ ఉన్నటువంటి పెన్నా రివర్ ని కృష్ణా రివర్ ని ప్రాజెక్ట్ లింక్ చేసి ఆ వాటర్ ని మెడ్రాస్ సిటీకి ఇవ్వాలని, ఓకే, హీ వాజ్ వెరీ ఫర్ దట్ పర్టికులర్ ప్రాజెక్ట్. ఓకే, బట్ ఇట్ ఈస్ డెట్రిమెంటల్ టు ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఆంధ్రాస్. ఓకే, ఎందుకంటే మన వాటర్ అక్కడికి వెళ్ళిపోతుంది. సో యాజ్ ద ఆంధ్రాస్ అపోజ్ ద ప్రాజెక్ట్, నెహ్రూ అపాయింటెడ్ ద కోస్లా కమిటీ ఇన్ 1951. ఓకే, so this committee opposed the Krishna Penna project and recommended the Nagarjuna Sagar project, Nandikonda project, which would be beneficial to the Andhra region. So ఆ కృష్ణా పెన్నా మిక్స్ బదులు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ చేస్తే ఎక్కువ బెనిఫిట్ ఉంటుందని చెప్పి కోస్లా కమిటీ అనేది చెప్పడం జరిగింది 1951 లో. సో కోస్లా కమిటీ 1951 వాట్ ఇట్ ఈస్, ఎప్పుడు జరిగింది, ఏం జరిగింది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో పొట్టి శ్రీరాములు వెంట ఆన్ ఫాస్ట్ టు డెత్ ఫ్రమ్ 19th October 1953. ఓకే, సో డిమాండింగ్ సపరేట్ స్టేట్ ఫర్ ఆంధ్రప్రదేశ్. సో ఇక్కడ 1953లో మీకు ఆంధ్ర స్టేట్ అనేది ఫార్మ్ అయిపోయింది. ఓకే, సో పొట్టి శ్రీరాములు గారు 1952లో చేశారు. ఒక డేట్లు ఎగ్జాక్ట్ గుర్తులేకపోయినా ట్రై టు రిమెంబర్ దిస్. 1953 కల్లా మనకు ఆల్రెడీ ఫార్మ్ అయింది. సో పొట్టి శ్రీరాములు గారు 1 year ముందు చేశారు, డిసెంబర్లో. సో 1953 అంటే క్లియర్ గా ఇక్కడ రాంగ్ అని మనకు తెలిసిపోతుంది. 2 స్టేట్మెంట్లు కూడా రాంగ్ అని తెలిసిపోతుంది, ఎందుకంటే ఆయన చేసింది డిసెంబర్లో. ఓకే, December 1952లో చేశారు. సో పొట్టి శ్రీరాములు వెంట హంగర్ స్ట్రైక్ ఫ్రమ్ October 19th, 1952, డిమాండింగ్ a separate state. He died on 15th December 1952. Overall గా around 58 days. Okay, so Potti Sriramulu's death led to the formation of Andhra state. In December 1952, Prime Minister announced the separation of Andhra. Okay, సో 19th October to 15th December అండి. ఓకే, గుర్తుపెట్టుకోండి, 19th October to 15th December 1953. సో ఇది 19th October కరెక్టే, 15th December కరెక్టే, బట్ 1953 ఇస్ రాంగ్. సో వాట్ వాస్ ద రీజన్ ఫర్ ద ఫాల్ ఆఫ్ ద ప్రకాశం పంతులు గవర్నమెంట్ ఇన్ ఆంధ్ర స్టేట్? ఓకే, సో దట్ ఈస్ ప్రొహిబిషన్ అండి, ప్రొహిబిషన్ ఆఫ్ ఆల్కహాల్. ఓకే, ఇది కామన్ గా అడిగే క్వశ్చనే. సో హౌ మెనీ డేస్ డిడ్ పొట్టి శ్రీరాములు ఫాస్ట్? 58 days. ఇప్పుడే చెప్పాను కదా, 58 days ఫ్రమ్ 19th October to 15th December. ఆ డేట్స్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే అడుగుతూ ఉంటారు ఫ్రీక్వెంట్ గా. 1952. ఓకే, సో పొట్టి శ్రీరాములు స్టార్టెడ్ ఫాస్ట్ ఆన్ 19th October 1952. దెన్ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ అష్యూర్డ్ హిస్ సపోర్ట్ ఫర్ ద క్రియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. బట్ అప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే జవహర్లాల్ నెహ్రూ గారు ఎన్నోసార్లు, ఓకే, 1938 ఆ టైం నుండి కూడా మీకు ఆంధ్ర వస్తుంది 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 అంటారు. ఓకే, ఏదో ఒక కమిషన్ వేస్తారు, ఆ కమిషన్ ఏంటంటే కుదరదు అంటది, ఈయన ఏంటంటే మళ్ళీ బ్యాక్ ట్రాక్. సో అదంతా చూసి చూసి విసిగిపోయి ఉన్నారు ఆల్రెడీ. సో పొట్టి శ్రీరాములు గారు ఏంటంటే దిస్ టైమ్ హీ డి నాట్ లిసన్, హీ కంటిన్యూడ్ హిస్ ఫాస్ట్ అండ్ ఆఫ్టర్ 58 days హీ బికేమ్ ఎ మార్టర్ అండ్ బికాస్ ఆఫ్ దట్ వీ గాట్ ద ఆంధ్ర స్టేట్. సో అందుకే మనకి పొట్టి శ్రీరాములు గారు అంటే మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎస్పెషల్లీ ఆంధ్ర. ఓకే, సో వాంచు కమిటీ, వాంతు కాదు, కైలాసనాథ్ వాంచు కమిటీ was appointed on 7th February 1953 regarding the formation of Andhra state. సో ఇప్పుడైతే ఆంధ్ర స్టేట్ ఇంకా ఇద్దాము అని ఫిక్స్ అయ్యారు December 1952లో పొట్టి శ్రీరాములు గారు చనిపోయిన తర్వాత, అప్పుడు కైలాసనాథ్ వాంచు కమిషన్ అనేది వేశారు. ఓకే, February 1953లో. సో ద కైలాసనాథ్ వాంచు కమిషన్ సబ్మిటెడ్ ఇట్ రిపోర్ట్ ఆన్ ద గవర్నమెంట్ ఆన్ 23rd March 1953. ఓకే, సో డిసెంబర్లో ఆయన చనిపోవడం, నెక్స్ట్ ఫిబ్రవరిలో వాంచు కమిటీ వేయడం, అది మార్చిలో రిపోర్ట్ ఇచ్చింది. ఓకే, సో కైలాసనాథ్ వాంచు కమిషన్ February 1953. So is the Chief Justice of Rajasthan High Court. Okay, it's submitted on March 23, 1953. So the central government has appointed Chief Justice Mishra of the Hyderabad High Court to decide the future of Bellary and welcome the Union government's decision to form Andhra state from October 1953. Okay. So a special committee for the future of Bellary district, central government has appointed Chief Justice Mishra of the Hyderabad High Court to decide the future of Bellary. సో ఆంధ్రాకి మనకు వాంచు కమిషన్ వేసినట్టు, అక్కడ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కి కోస్లా కమిటీ వేసినట్టు, బెల్లారీ గురించి డిసైడ్ చేయడానికి మిశ్రా కమిటీ వేశారు.
He conducted inquiry in 53 and submitted report. Report was accepted by central government, and as it should, accordingly, Bellary was merged into Mysore. Okay. So APCC working group met in Vijayawada in 1953 and welcomed the Union government's decision to form Andhra State. Okay, from October 1953. Okay, so October 1953 లో మనకి ఆంధ్ర స్టేట్ అనేది ఫార్మ్ అయింది. So Puchalapalli Sundaraya said that the capital of Andhra should be established in Vijayawada or Guntur. So following the Sribag agreement, Andhra state became a state with Kurnool as the capital and Guntur as the high court according to CM Vari's opinion. So Sribag Pact 1937 లో మనం చూసాం కదా, రాయలసీమ లీడర్స్ అందరూ కూడా ఇరిగేషన్, పొలిటికల్ పోస్ట్స్ అండ్ క్యాపిటల్ లో మాకు అన్యాయం జరగకూడదు అని చెప్పి వాళ్ళు ప్యాక్ చేసుకున్నారు. సో దానికి అనుగుణంగా కర్నూలు అనేది ఫస్ట్ మనకి క్యాపిటల్ గా పెట్టారు. At the same time, Puchalapalli Sundaraya said that the capital should be established in Vijayawada or Guntur. Okay, so those who said that the capital of Andhra should be established in Vijayawada or Guntur is Puchalapalli Sundaraya. He is a very prominent communist. So in the matter of the capital of Andhra, voting was done with Semandhra members of the Madras Legislative Assembly. 79 voted in favor of Kurnool and 53 voted in favor of Vijayawada. So Prakasam Panturu did not vote and the 6 members did not attend the voting. After long discussion, members approved Kurnool as the capital city by a majority of 26 votes. So according to Semwar opinion, following the Sribag Pact, Kurnool became the capital and Guntur was the Guntur High Court. Okay. So from October 1, 1953 to November 15, 1954, Tanguturu Prakasam Pantulu was sworn in as the first Chief Minister of Andhra. Okay, so it's very important. Who is the first Chief Minister of Andhra State? Okay, Andhra Pradesh. Andhra State. October 1, 1953 లో ఫస్ట్ చీఫ్ మినిస్టర్ తంగుటూరి ప్రకాశం పంతులు. తర్వాత 1956 లో ఆంధ్రప్రదేశ్ ఫార్మ్ అయినప్పుడు అప్పుడు నీలం సంజీవరెడ్డి. ఓకే ఓకే సో ఫ్రమ్ October 1, 1953 టు November 15, 1954 తంగుటూరి ప్రకాశం పంతులు గారు ఉన్నారు. ఆ గవర్నమెంట్ ఎందుకు పడిపోయింది? ప్రొహిబిషన్ ఆఫ్ ఆల్కహాల్, మద్యపాన నిషేధం చేస్తే గవర్నమెంట్ పడిపోయింది. ఓకే, సో హైకోర్ట్ వాస్ కాన్స్టిట్యూటెడ్ అండ్ గుంటూరు at 4th July 1955 అండి. ఓకే, గుంటూరులో హైకోర్టు, కర్నూలులో ఇది అనుకున్నారు కదా, బట్ ఇట్ ఈస్ so on 4th July 1954 High Court was established in Guntur. 4th July ఇక్కడ ఏమిచ్చాడు? 4th July 1955 అన్నాడు. ఇట్ ఇస్ 1954 అండి. 4th July 1954. ఓకే, అంత టైం ఉండదు. 1953 లో మనకి కర్నూలు క్యాపిటల్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ 1954 లోనే హైకోర్టు ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఇస్ కోక సుబ్బారావు. ఓకే, సో ఫ్రమ్ October 1, 1953 to November 15, 1954 Tanguturi Prakasam Pantulu was sworn in as the first Chief Minister and Neelam Sanjeev Reddy as the first Deputy Chief Minister. Gautul Achanna, okay, Sardar Gautul Achanna, who is from the Krishikar Lok Party, member of the Tanguturi Prakasam cabinet, resigned from the cabinet over capital and moved a no confidence motion in the assembly in 1954. There were 69 votes in favor, 68 votes against. Prakasam's cabinet fell within 13 months by single vote. With that came President's rule 1954 to 55. Later 1955 by-elections were held. Okay. The Prakasam cabinet, which was in power for only 13 months, achieved many great achievements like establishment of Sri Venkateswara University, okay, SV University 1954, okay, launch of Nagarjuna Sagar project, construction of Krishna barrage, which is now the Prakasam barrage, okay, ఇవన్నీ కూడా 1954 లో జరిగాయి. Very very important. So which of the following